మీరు చేసినవి మసీదులకు ఇచ్చినాము, చక్కగా కళ్యాణ లక్ష్మికి ఇచ్చినాము, తర్వాత చీరలకు ఇచ్చినాము, కలర్లకు ఇచ్చినాము. ఎవరైనా అడిగిరా మిమ్మల్ని? మా ప్రజలు ఎవరన్నా అడిగినరా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడిగిరా? మీకు కేవలం ప్రజల కడుపు నిండాలి అంటే రైతులు బాగుండాలి. రైతులకు చేయండి, రైతులకు పంటల గురించి ఆలోచన చేయండి, వాళ్ళకు కావలసినంత ఏది రుణం ఇవ్వండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళు బాగుంటేనే రాష్ట్రాలు దేశాలు బాగుంటాయి తప్ప ఈరోజు ఏ దానికైనా రాష్ట్రంలో మొత్తము రైతులు ముందుంటే అన్ని విధాలా బాగుంటుంది. కానీ ఏదేదో తప్పుడు పనులు చేసింది గోరంతా, అప్పులు చేసింది కొండంతా. ఆ కొండంత దానికి మొత్తం ఏంటంటే దాన్ని చాప వరిచినట్టే వరిచేసి పెద్దగా క్రియేటివిటీ చేసి తెలంగాణ రాష్ట్రంలో కొంతమందిని మీకు అనుకూలంగా చేసుకొని ఏదో దాన్ని మళ్ళీ ప్రజలలో తిరగాలి, లేకపోతే ప్రజలు తిరగనియరు, రెండోసారి వస్తామో రామో అనే భయం చుట్టుకొని ఈరోజు మరి రాష్ట్ర సీఎం పాత సీఎము కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తలేడు? పర్వాలేదు, ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, తప్పుడు కరెక్ట్ చేస్తున్నారు అనుకొని కామ్గా ఉన్నాడు. మరి ఇక్కడ బావబామార్దులు ఈ పేడు ఛానళ్ళను పెట్టుకొని ఈరోజు రుణమాఫీ గురించి, తర్వాత పేడు ఛానళ్ళతో ఢిల్లీ పంపించడం, రాష్ట్ర సీఎం కాన్స్టిట్యున్సీకి పంపించడము, అక్కడ విలేజ్కి పంపించడం అంత అవసరమా? అంటే ప్రజలు కనుక్కుంటలేరా? ప్రజలకు తెలియదా? కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు చేసిన ఈ బఫర్ జోన్ల, ఈ ఎఫ్టీఎల్ల, మీ కబ్జా కోర్తనాలు, ప్రతి బీఆర్ఎస్ నాయకుని దగ్గర ఎన్ని కోట్ల అప్పులు చేపించిండ్రో, ఎన్ని సంపాదించుకోరు అక్రమంగా అనాథరేతుడిగా, ఇవన్నీ బయటికి వస్తాయి. ఈరోజు హైడ్రా అనేది ఐపీఎస్ ఏవి రంగనాథ్ గారు మంచి ఆఫీసరు, తర్వాత రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసి ప్రభుత్వము తన రైట్ను తనకి ఇచ్చినది, ఆయన ఎవ్వరికి భయపడే అవసరం లేదు. దయచేసి రాష్ట్ర ప్రజల క్షేమం కోరి ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన డ్యూటీ ఆయన చేసుకొని ప్రజలకు అవసరం వచ్చేటట్టుగా ఈ ఎఫ్టీఎల్ ఏంది, ఈ బఫర్ జోన్లు ఏంది మొత్తం భూస్థాపితం చేసేసి తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉండేటట్టుగా ఏ వర్షాలు వచ్చినా ఏమొచ్చినా ఆయనకు ఒక మంచి పేరు రావాలని దయచేసి రాష్ట్ర సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఇంత పెద్ద పని అప్పగించింది. కాబట్టి ఇది హైదరాబాద్ ఒక్కటే కాదు, ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించి ఈ ఎఫ్టీఎల్, ఈ బఫర్ జోన్లు, ఈ కబ్జా కోర్తనాలన్నింటినీ మూసేసి ఎవడొచ్చినా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు సార్. అందరిని తీసుకుపోయి లోపలేయండి. ప్రజలు ముఖ్యం, మీకు ప్రజలు ఇచ్చిన అధికారం మీకు, దాన్ని మీరు ప్రజలకు అనుకూలంగా చేయవలసిందిగా ఇక్కడ మన 9 టీవీ కనిపిస్తుంది. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలంగాణ మొత్తం ఏమి కావాలో, ఏం చేయాలో అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ ఎవరైనా పర్వాలేదు, అక్రమంగా తప్పుడు పనులు చేస్తే ఎవరికి సహించదు. మంచి చేయాలి, ప్రజలకుది ప్రజాస్వామ్యం, ఇది మనం ఉన్నాం ప్రజాస్వామ్యంలోని. దయచేసి ప్లీజ్ ఎవరైనా సరి అయిన దారిలో రాష్ట్ర సీఎం వర్క్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలకు అనిపిస్తుంది. ఇలాంటి కబ్జాకోరులకు అందరికీ చమరగీతం పాడాలని అధికార పార్టీ రాష్ట్ర సీఎంను ప్రజలు కోరేది.